నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రాన్ని పట్టిపీడించే వైరస్ గా వైకాపా మారిందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనగాని మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని దాని నుంచి దృష్టి మళ్లించేలా వైకాపా కుట్రలు ఉన్నాయని విమర్శించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయడం తగదని అన్నారు. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. వైకాపా నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి రోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను. మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పర్యవసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ గీ అని చెప్పారు. అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే. బడ్జెట్ పై కనీసం అవగాహన లేని వారి విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భాజపా ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్ ఆక్షేపించారు. ఢిల్లీలో బడ్జెట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై వైకాపాతో సహా విపక్షాల ఆరోపణల్ని ఖండించారు. బడ్జెట్ లో ఏపీకి కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ ను సరిగా అర్థం చేసుకోలేదు. పోలవరానికి 3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించింది. అమరావతిలో మౌలిక వసతుల కోసం 400 కోట్లు ఇవ్వనుంది. 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్ ను కొనసాగిస్తూ 63,000 కోట్ల ప్రయోజనాలు రానున్నాయి. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ ప్రకారం 1.4 లక్షల కోట్ల రికమెండేషన్ ని స్వీకరిస్తున్నట్లు బడ్జెట్ లో ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం నిధులు వస్తాయి అని పురంధేశ్వరి తెలిపారు. నాయకులు కావచ్చు, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ ని చూసారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఈ యొక్క బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన.
పోలవరానికి 3,300 పైచిలు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలకు కోట్ల రూపాయలు అందివ్వటం జరిగింది. ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు బడ్జెట్ గురించి, లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది, ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఎవరికి లేదు. వారు ఎంతసేపు ఉన్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కాములు చేద్దామనే వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా చాలా వరకు వెసులుబాటు కలిగించి ఈ బడ్జెట్లో ప్రోత్సాహాలు, పిఎల్ఐ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ బడ్జెట్ గురించి అవగాహన లేదు, వారికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెప్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. విబిజీ రామ్జీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. నిన్న వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడింది మేమంతా చూసాం. ఎన్ఆర్ఈజీఎస్ కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించారనేటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పాటు వైకాపా నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా చేసిన మురికి వ్యాఖ్యలు వీడియోలను ఆయన ప్రదర్శించారు. భవిష్యత్తు తరాలు కూడా ఆందోళన పడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు తయారవుతా ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక, ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు, ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుంది. లోక్సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా
డోక్లాం ఇష్యూను రాహుల్ గాంధీ లేవనెత్తారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్టు మాట్లాడాలంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో ప్రధాని మోడీ కూడా కూర్చున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనికి రాజ్నాథ్ సింగ్ కలుగ చేసుకుని ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని చెప్పారు. అయితే ఆ పుస్తకం పబ్లిష్ కాకుండా అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ఎక్కడుందో చూపించాలని స్పీకర్ అడిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. Who is not. It'll take a little while. So this is about when 4 Chinese tanks were entering Indian territory. They were taking a ridge in Doklam, and the army chief writes, and I quote from an article that is quoting his book. The tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. No, sir. No, sir. No, sir. No, only started. No. He is not yielding. He is not yielding. Sir. This is not. He is not yielding. LRP is not yielding. He is on the front. Defense minister cannot involve. How about it? No. He is only starting. क्या वह पुस्तक प्रकाशित हुई है जिसमें यह सब सारी बातें उन्होंने लिखी हैं? यदि प्रकाशित हुई है तब तो आप उसका उल्लेख करिए. नहीं प्रकाशित हुई है तो उल्लेख करने का कोई औचित्य नहीं है. अध्यक्ष महोदय, प्लीज एक मिनट. It is not wise, sir. No, you talk. प्लीज एक मिनट. प्लीज माननीय सदस्यगण, आप सदन में प्रतिपक्ष के नेता हैं. पूर्व में भी अनुभव रहा है. सांसद प्रियंका गांधी जी ने भी एक बात बोली थी तो उन्होंने ऑथेंटिक उस किताब को यहाँ पर टेबल पे किया. मेरा जो रक्षा मंत्री जी ने जो विषय उठाया है उसमें कहना है कि हम जो बोलें उसको ऑथेंटिक कर सकें, उसी विषय को सदन के पटल पर ये मर्यादा बना के रखें. Sir, DJ. So this is 100% authentic. 100% authentic. के माध्यम से ये पूछना चाहता हूं लीडर अपोजिशन से, जिस Sir, Rajnath Singh is getting exercise because his name is going to be spoken just now. प्रकाशित हुई है या नहीं हुई है, केवल मैं एक प्रश्न का जवाब इनसे चाहता हूं अध्यक्ष. Speaker sir, I have not said anything. So these are the memoirs of General Naravane, in which अध्यक्ष महोदय, पहले यह बताएं वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है. తమపై పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ అంబటి మౌనిక ఆరోపించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని వాపోయారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాపు మహిళలపై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు సరికావని అంబటి రాంబాబు మీడియా సమావేశంలో ఒప్పుకున్న దాడి చేయటం విచారకరమని అన్నారు. మహిళలు పేరు చెప్పి మహిళలపైనే దాడి చేయటం ఇది ఎక్కడ న్యాయమని నిలదీశారు. అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్గా చాలా ముందుగా ప్లానింగ్తో రాడ్లు, కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం, ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు వీడియోస్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో.
ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నిక అవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ మరింతగా దోహదపడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. అదేవిధంగా రాజధాని అమరావతికి నిధులు కేటాయించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వివరించారు. గుంటూరు కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ దగ్గర 1,30,00,000తో చేపట్టిన సీసీ రోడ్ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, చంద్రశేఖర్, టీడీపీ నేతలు మండవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి నా సెంటర్ 6వ డివిజన్లో గత దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సెంటర్లో ఈరోజు దాదాపు కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతాయి. ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి 6వ డివిజన్లో కాకుమానివాడితేట, అలాగే దేవిశెట్టి వారి వీధి, ముగ్గురు శెట్టి వారి వీధి అందరూ సీసీ రోడ్స్తో పాటు డ్రైన్స్ని దాదాపు 136 లక్షల రూపాయల అంచనా విలువతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. రాష్ట్రం మీద కేంద్ర బడ్జెట్ చూస్తే ఒక పక్కన ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా రాబోయేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు 2047 ఏదైతే వికసిత్ భారత్ ఆలోచనను తగినట్టుగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్లో 450 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, అలాగే పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం. అంతేకాకుండా అమరావతి ఏదైతే ఆంధ్రుల రాజధానికి ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దాదాపు 1108 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా ఆంధ్రుల సంజీవని ఏదైతే ఉందో పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కానీ, అలాగే అనేక కార్యక్రమాలు హైస్పీడ్ ట్రైన్స్ దగ్గర నుండి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని భావిస్తూ దాదాపుగా 1,29 లక్షల మేర ఈజీడీ వర్క్ శంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, అనే 6వ సంస్థ గారి ఆధ్వర్యంలో. కానీ ఇక్కడ
ఎప్పటి నుంచో దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఈ బజారంతా కూడా చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజీ అంతా కూడా అన్ని వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రోజున మరి లోకల్ కార్పొరేటర్ గారు చొరవ తీసుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థ 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది చాలా ఆనందంగా. అలానే గుంటూరులో ఈస్ట్ నియోజకవర్గంలో అన్ని పనులు కూడా చాలా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం అనేది కూడా 2 చక్రాలలాగా అభివృద్ధి పదం నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చొరవ తీసుకున్నటువంటి నమస్కారం అండి. మనకి ఈరోజు 6వ వార్డులో మెడికల్ కాంప్లెక్స్ ఏరియాలో దగ్గర 1,36 లక్షలతో ఇది టెండర్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మనకి కాకుండా స్టార్టింగ్ పిండిమార దగ్గర నుంచి కూడా రంగాబొమ్మ దాకా రోడ్డు కానీ డ్రైన్స్ లేని చోట డ్రైన్స్ కానివ్వండి, అడ్డ రోడ్లు ముప్పిరిశెట్టి వారి వీధి, దేవిశెట్టి వారి వీధి ఉంది, అది కూడా లో లెవెల్లో ఉన్నాయి రోడ్లు. దానివల్ల వర్షం పడినప్పుడు బాగా చెరువుల్లాగా ఉండటం వల్ల కాలువలో పడిపోతున్నారు 2 వీలర్స్లో వచ్చేవాళ్ళు. ఈ ఏరియా కూడా రోడ్డు బాగున్నా కానీ లో లెవెల్లో ఉండటం వల్ల వర్షం నీళ్లు నిలబడుతున్నాయి. దానివల్ల మేము 1 ఇయర్ కిందటే మేము ఇది టెండర్లో ఎమ్మెల్యే గారి చేత కానివ్వండి, మేయర్ కమిషనర్ గారి వాళ్ళ ఆధీనంలో మేము ఆ రోజు టెండర్లో పెట్టించడం జరిగిందండి. టెండర్లో కూడా 1 ఇయర్ నుంచి ఉన్న ఒక కాంట్రాక్టర్ కూడా రావట్లేదు. మేము వేరే మోడర్న్ కన్స్ట్రక్షన్స్ వారి చేత పెద్ద కాంట్రాక్టర్ అతని చేత ఈ టెండర్ వేయించడం జరిగింది. అతని దగ్గర ఒక 10. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. జిల్లా పాలనా వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అమలు కావాలని అన్నారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో అధికార సిబ్బంది పనిచేయాలని అన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవాకు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని వారు ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్కి గుంటూరు జిల్లా నుండి వచ్చేటువంటి వివిధ ప్రజల సమస్యలను కలెక్టర్ గారికి విన్నవించడానికి, అలాగే వాటికి సత్వరంగా పరిష్కారం చేయడానికి సంబంధిత శాఖ అధికారులను కలిశాము. ముఖ్యంగా ఈరోజు వికలాంగుల పెన్షన్లు కొరకు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి, వికలాంగులు వారు సమాజంలో చాలా వెనుకబడి ఉన్నారు, వాడికి సహకరించేటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా కొరత ఉందండి. అందుకని మేము జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పాము, అమ్మ వికలాంగులు వచ్చినప్పుడు వాళ్ళది మీరు ఒక అప్లికేషన్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ ఒక్క అర్జీతోనే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల వైపు ప్రతి ఒక్క ఆఫీసర్ని కలవడానికి వెళ్లకుండా వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దీనిని ఒక అర్జీ ఒక శాంక్షన్ అనేటువంటి నినాదంతో వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇక్కడ ఇవ్వటంతోనే సమస్య పరిష్కరించమని మేము వారిని విన్నవించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు మేడం గారు చాలా దానికి పాజిటివ్గా స్పందించారు. లేదు సార్, మేము వికలాంగులను మేము కూడా ప్రత్యేక దృష్టితో చూస్తాము, అలాగే మీరు చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్ల వరకు తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వికలాంగుల వాళ్ళ యొక్క అర్జీల వరకు సపరేట్గా తీసుకున్నారు. సపరేట్గా తీసుకుని అధికారులను పిలిపించి వాళ్ళు ఫాలో అప్ చేస్తామని చెప్పారు. ఇది చాలా శుభపరిణామం. మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడును మీడియాకు వివరించారు. వాడికి 2 బిడ్డలు, తండ్రి పెళ్లిడికి వచ్చిన పిల్లలు, వాళ్ళు ఏమీ లేదు. మా బిడ్డ బంగారు తల్లి అయ్యా, నా బిడ్డను కాపాడమని వాడికి తల్లినివ్వమని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని నా బిడ్డ కోరుకుంటున్నాడు. అది ఇంతకు మించింది ఏం లేదయ్యా. అది పడిపోతాడయ్యా, పిడుసులు వస్తాయ్యా వాడికి. అది పిడుసులు ఎంద్రపల్లి శ్రావణ్ కుమార్. నేను కోరుకుంటుంది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని. దేనికోసం? మా అమ్మ రావటానికి. అమ్మ ఎక్కడ ఉంది ఇప్పుడు?
మా ఊర్లోనే పెద్ద అయింది ఒక ఆయన 60 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకుంది. నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటావు చెప్పు. నేను నంది స్కూల్లో చదువుకుంటా, పెద్దనందిపాడులోనే. ఇంటికి వెళ్తుంటే వాళ్ళు వస్తున్నారు పోరా పోరా అంటుండే. మాట్లాడతలేదా? మాట్లాడలేదు. నీ దగ్గర రాట్లా, నీ దగ్గర తీసుకోవట్లే, ఫోన్ కూడా ఎత్తట్లేదు అసలు. మీరు చేసి చూడండి. నీ పేరేనా? ఆంధ్రప్రదేశ్ రావణ్ కుమార్. ఎన్నో క్లాసు? 5th క్లాస్. నాకు తండ్రి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. నాకు తండ్రి ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, చిన్నప్పుడే చచ్చిపోయి. గోరంట్లలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వస్తూ ఉండగా టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కారుపై దాడి చేస్తారని, వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు భగవాన్, న్యాయవాది రోల మాధవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంతవరకు దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసెందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్లో ఉండటం రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. అంబటి రాంబాబు కార్యాలయంపై, ఇంటిపై జరిగిన దాడిని కేసులు సుమోటోగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 31వ తారీఖు జనవరి ఆ రోజున మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో, గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేసి వస్తూ ఉంటే ఇలాంటి విధ్వంసకాండ జరిగింది. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండంగానే సుమారు ఒక మాబుగా 700 మంది ఒక దాడి చేసి అక్కడ ఒక భయానకరమైన ఇది క్రియేట్ చేశారు. దానికి అక్కడ అంత జరిగినా కూడా ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ కూడా సుమోటోగా కానీ ఆయన రిమాండ్లో ఉన్నారు. రిపోర్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. సుమోటోగా కూడా ఈ కంప్లైంట్ తీసుకోలేదు. ఆయన ఇంటిని తగలబెట్టారు, తర్వాత ఆయన కార్లని. అలాగే ఆ రోజు అక్కడ చూస్తే ఈ గుంటూరులో ఎన్నడూ లేని విధంగా అలాంటి రాజకీయ ఇది జరిగింది, అనిస్థితి జరిగింది, భయానకరమైన పరిస్థితి రాజకీయ. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతో ఈ సంఘటన జరిగింది. అంతేకాకుండా చివరికి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్నా కూడా, ఫ్లెక్ కార్డు పట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో కేసులు కట్టే పరిస్థితుల్లో ఉంది. అలాంటిది ఒక గుంటూరు నగరమైన ఇలా మహాపట్టణంలో ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ ఫ్లెక్సీ ఒక కులద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, పార్టీలని మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా, అలాంటి విద్వేషాలు పెంచే విధంగా కనపడుతూ ఉంది. అలాంటి ఫ్లెక్సీలు అన్ని చోట్ల ఉన్నా కూడా ఈ రోజుకి సుమోటోగా పోలీసు వాళ్ళు ఒక్క కేసు కూడా కట్టలేని పరిస్థితి. ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎక్కడో జరిగిన కేసుల్లో కూడా వాళ్ళకే వాళ్ళు తెలుసుకొని సుమోటోగా ఒక బెలూన్ వదిలిన జగన్మోహన్ రెడ్డి గారి బేస్తో ఏది చేసినా కేసులు కట్టే పరిస్థితుల్లో ఈరోజు సిచ్యువేషన్లో రాష్ట్రం ఉంది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీరే గ్రహించాలి, ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక హక్కు ఉంటుంది, రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగ హక్కుల్ని కూడా కాలరాసి ఈరోజు భయానకమైన సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఇలా కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఎందుకంటే చివరికి మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలన్నా మన ఇంట్లో ఇక నుంచి మాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా, మా ఆఫీసుల్లో ఫోటోలు ఉన్నా కూడా మా మీద కూడా కేసులు కట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం అనేది క్రియేట్ అయింది. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, నిన్న రాత్రి ఒక భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసు వారు. ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.